ఇదొక బతుకేనా రోజా? నువ్వు చిల్లరేస్తే వస్తావు. నువ్వు ఆ హోటల్ రూమ్‌లో అని మాట్లాడారు. అది కూడా పరుష పదజాలమే. అంటే అతనికి మహిళలు నచ్చల. ఈ మధ్య కాలంలో ఆయనెవరు 'అరవ శ్రీధర్' గారనుకుంటా. అరవకుండా అదేంటి 6 అబార్షన్‌లు చేసినారంటూ. అంటే ఇంకొక పదజాలం వాడినారు. ముస్లిం సామాజిక వర్గం మొత్తం నిద్రపోతుందా అని మనం కూడా అడగాలేమో అని నాకు అర్థం కావట్ల. ఎందుకంటే తులం బంగారం ఇచ్చి ఇవన్నీ కూడా మహిళల్ని కించపరచడమే. బండారు సత్యనారాయణ గారు వ్యంగ్యపరిచింది కూడా మహిళే. ఆమె కూడా లేడీనే గదా! అబ్బాయి గాదు గదా! మహిళే గదా! అదే రకంగా టీడీపీ వ్యక్తపరిచే లక్ష్మీభారతి కూడా మహిళే గదా! పాపం మంచో చెడ్డో మహిళే. ఆవిడ మంచిదని చెప్పను, చెడ్డదని చెప్పను. మనకెందుకు మహిళే గదా! అమ్మాయే గదా! ఆ కారణం ఒకటి చాలు మనం తిట్టకుండా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనడానికి. మరి చూడండి ఇలా మహిళలందరిని వెక్కిపరుస్తారు. ఇప్పుడు రావణ్ కూడా మహిళల గురించే మాట్లాడాడే అనుకోండి. నాకు ఒక్కొక్క టైంలో రావణ్ నచ్చడు. ఎందుకంటే అమ్మాయి ఎవరో జర్నలిస్ట్‌ని బత్తాయి అని మాట్లాడాడు. అక్కడ నచ్చడు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అక్కడ నచ్చడు. అదే రకంగా రాముడు, సీతను వ్యక్తపరుస్తాడు. అదేదో బూతులు తిడతాడో, లేకపోతే ఏదో మాట్లాడతాడని విన్నాను. విన్నాను. అది కూడా నేను చూడలేదండి. అది కూడా ఒకవేళ నాకు నచ్చదు. ఇంకపోతే దాసరి రాము గారిని ఎందుకంటే తిట్టాడు. అది కూడా అన్నిటికంటే నాకు నచ్చదు. ముఖ్యం పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తుంటాడు. అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. అదే సార్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే, నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని ఈ రోజు కూడా కమ్యూనిస్టులు ప్రపంచ కార్పొరేటర్ వ్యవస్థకి జీతగాడు, ప్రపంచ బ్యాంక్ దగ్గర బిచ్చగాడు అని మాట్లాడతారు ఈ రోజుకి. ఆయన విమర్శించారు గదా అని కమ్యూనిస్టులు మొత్తాన్ని జైల్లో వేస్తే ఊరుకుంటారా అధ్యక్ష?